మొదటి ఎపిసోడ్ స్టార్ట్ కాగానే మనకి లావణ్యారావు అనే అమ్మాయిని చూపిస్తారు. లావణ్యకి ప్రతిదీ నీట్‌గా, క్లీన్‌గా ఉండాలి. చిందరవందరగా ఉంటే తనకి కోపం వచ్చేస్తుంది. తనకి ఎక్కడైనా నీట్‌గా కానీ, క్లీన్‌గా లేదనిపిస్తే వెంటనే ఆ ప్లేస్ తనది కాపోయినా లావణ్య అదంతా క్లీన్‌గా సర్దేస్తుంది. లావణ్యకు ఉన్న ఈ పిచ్చి అలవాటును మాన్పించాలని లావణ్య ఫ్రెండ్ ఇందు లావణ్యని ఒక డాక్టర్‌ని కలవమని చెప్తుంది. దాంతో లావణ్య డాక్టర్ దగ్గరికి వెళుతుంది. లావణ్య డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు డాక్టర్ టేబుల్ పైన సగం తిన్న చిప్స్ ప్యాకెట్ అలాగే కొన్ని వస్తువులు చిందరవందరగా పడేసి ఉంటాయి. లావణ్య డాక్టర్ వచ్చేలోపు వాటన్నిటిని నీట్‌గా సర్దేసి అక్కడ కూర్చుంటుంది. డాక్టర్ వచ్చిన తర్వాత లావణ్య డాక్టర్‌కి తన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. డాక్టర్ గారు, నేను చిన్నప్పటి నుంచి క్లాస్ టాపర్, అలాగే టీచర్స్ ఫేవరెట్ స్టూడెంట్‌ని. కానీ అప్పుడప్పుడు నా కాన్సంట్రేషన్ చదువు మీద నుండి పక్కకి డైవర్ట్ అయ్యేది. ఎందుకంటే క్లాస్ నీట్‌గా ఉండకపోతే నాకు అస్సలు నచ్చేది కాదు. నేను ఏదైనా క్లీన్ చేయడానికి వెళితే మిగతా స్టూడెంట్స్ నన్ను చూసి హేళన చేసేవాళ్ళు. నేను అలాగే పెరిగి పెద్దయ్యాను. ఈ కారణంగానే నా బాయ్ ఫ్రెండ్‌కి నాకు బ్రేకప్ అయింది. ఎందుకంటే నేను ప్రతి దాంట్లో పర్ఫెక్షన్‌ని వెతుకుతాను. నేను ప్రతిదీ పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటాను. దీంట్లో తప్పే ఉందని డాక్టర్‌ని అడుగుతుంది లావణ్య. డాక్టర్ లావణ్యని నీట్‌గా, క్లీన్‌గా ఉండటం పైన నీ ఒపీనియన్ ఏంటని అడుగుతాడు. నీట్‌గా, క్లీన్‌గా ఉండటం మంచిదే అని చెప్తుంది. కానీ నువ్వు అంతా అతిగా చేస్తున్నావని డాక్టర్ చెప్తాడు. దాంతో లావణ్యకి డాక్టర్ మాటలు నచ్చవు. లావణ్య వెళ్ళబోయే ముందు డాక్టర్ లావణ్యతో ఇలా చెప్తాడు. నేను రాబోయే ముందు ఈ రూమ్ అంతా చిందరవందరగా ఉంది. కానీ నువ్వు అదంతా నీట్‌గా సర్దేశావు. అదే నీ సమస్య. నువ్వు నీతో పాటుగా నీ చుట్టుపక్కలంతా పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటావని చెప్తాడు. అందుకు లావణ్య పర్ఫెక్షన్ ఒక మంచి హ్యాబిట్ అని, అది అందరికీ ఉండాలి, అలా ఉండటంలో తప్పేమీ లేదని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తుంది. కట్ చేస్తే లావణ్య తన ఫ్రెండ్ ఇందుతో కలిసి బయట లంచ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే లావణ్యకి ప్రమోషన్ వస్తుంది. అప్పుడే అక్కడికి లావణ్య ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చి లావణ్యకి తన పెళ్లి కార్డు ఇచ్చి, నాకు పెళ్లవుతుంది, నువ్వు తప్పకుండా రావాలని చెప్తాడు. ఆ మాట వినగానే లావణ్య గుండె 1000 ముక్కలవుతుంది. ఎందుకంటే లావణ్య తన బాయ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చింది తనకి సారీ చెప్పి తిరిగి తనతో కలిసిపోవడానికి అనుకుంటుంది. కానీ దానికంతా ఆపోజిట్ గా జరుగుతుంది. దాంతో లావణ్య తన ప్రమోషన్ తో పాటు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ లెటర్ ను కూడా యాక్సెప్ట్ చేయాలనుకుంటుంది. ఇంటికి వెళ్లిన తర్వాత ఏడుస్తూ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పెళ్లి కార్డును చదువుతున్న లావణ్య ఏడుస్తూనే దాంట్లో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే దాన్ని కూడా కరెక్షన్ చేస్తుంది. హైదరాబాద్ వెళ్లిన తర్వాత లావణ్య వాళ్ళ నాన్నకు వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది. లావణ్య అక్కడికి తన ఫ్లాట్ లో ఉండటానికి వచ్చింది. ఆ ఫ్లాట్ ని లావణ్య కోసం లావణ్య వాళ్ళ నాన్న కొన్నాడు. తర్వాత లావణ్య అపార్ట్మెంట్ వాచ్మెన్ దగ్గర కీ తీసుకుని తన రూమ్ లోకి వెళుతుంది. లావణ్యకి ఇక్కడ ఒకే ఒక్క సమస్య. లావణ్యకి వంట చేసుకోవటం రాదు. ఇక క్లీనింగ్ గురించి అంటే చెప్పాల్సిన పనే లేదు. అలా లావణ్య రూమ్ లోకి వెళ్ళగానే జ్యోతి అనే అమ్మాయి లావణ్య దగ్గరికి వచ్చి పని అడుగుతుంది. జ్యోతి కోరిక ఏంటంటే ఎప్పటికైనా పెద్ద సింగర్ కావాలని. దానికోసం జ్యోతి ఆడిషన్స్ ఇస్తూనే ఉంటుంది, కానీ ఒక్క దాంట్లో కూడా సెలెక్ట్ అవ్వదు. లావణ్య జ్యోతిని పనిలో పెట్టుకుంటుంది. లావణ్య జ్యోతితో వంట మాత్రమే నువ్వు చెయ్యి, క్లీనింగ్ పని నేను చూసుకుంటానని చెప్తుంది. దాంతో జ్యోతి లావణ్యకి మంచి రుచికరమైన వంట వండి పెడుతుంది. అది లావణ్యకి చాలా బాగా నచ్చుతుంది. లావణ్య జ్యోతిని రేపు పెందలాడే రమ్మని చెప్తుంది. జ్యోతి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జ్యోతి వెళ్ళిపోయిన తర్వాత లావణ్య తన ఫ్లాట్ ని చూసుకుంటుంది. ఫ్లాట్ లో ఉన్న వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా పడేసుంటాయి. దాంతో లావణ్య వాటన్నిటిని చక్కగా సర్ది పెడుతుంది. రాత్రి అవగానే లావణ్య వాళ్ళ నాన్న బైనాక్యులర్ తీసుకుని ఇరుగు పొరుగు వాళ్ళని చూస్తూ ఉంటుంది. అలా చూస్తున్న లావణ్యకి రోహిత్ అనే యువకుడు కనిపిస్తాడు. అతను వంట చేస్తూ ఉంటాడు. రోహిత్ కి వంట చేయటం అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా పెద్ద చెఫ్ అవ్వాలనేది అతని కోరిక. కానీ ఆల్రెడీ జాబ్ చేయటం వల్ల రెండింటిని బ్యాలెన్స్ చేయలేకపోతా ఉంటాడు. ఇప్పుడు లావణ్యను చూసిన మనకు అర్థమయ్యేది ఏంటంటే లావణ్యకి రోహిత్ చాలా బాగా నచ్చాడని. తర్వాత రోజు లావణ్య ఆఫీస్ కి వెళ్తుంది. లావణ్య హెచ్ఆర్ పొజిషన్ లో ఆఫీస్ కు వస్తుంది. మిగతా ఎంప్లాయీస్ తో పాటు రోహిత్ కూడా అక్కడికి వస్తాడు. కానీ రోహిత్ ఇంతవరకు లావణ్యను చూడలేదు. ఎంప్లాయీస్ అందరికీ లావణ్య చాలా స్ట్రిక్ట్ అని తెలియడంతో వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. కట్ చేస్తే తర్వాత రోజు పీఎం నరేంద్ర మోడీ టీవీలో మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్డౌన్ విధిస్తున్నామని చెప్తాడు. దాంతో లావణ్య వాళ్ళ నాన్న లావణ్యకు ఫోన్ చేసి నిన్ను కలవటానికి హైదరాబాద్ రావడం కుదరదని చెప్తాడు. దాంతో లావణ్య ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే లాక్డౌన్ కారణంగా లావణ్యకి ఆఫీస్ కి వెళ్లే పని లేదు. దాంతో లావణ్య ఇంట్లో పని చేస్తూ ఉంటే లావణ్యకి జ్యోతి ఫోన్ చేసి, మేడం ఈ రోజు నేను పనికి రావట్లేదు, నాకు ఒంట్లో అంతగా బాగాలేదు, పైగా కరోనా అంటున్నారు కదా, అందువల్ల నేను రాలేదని చెప్తుంది. అలాగే జ్యోతి లావణ్యతో టీ బ్లాక్ లో 205 లో రోహిత్ సార్ ఉంటారు. ఆయన కూడా నాకు హెల్త్ బాగోక రావటం కుదరదని చెప్తారా, పొద్దుటి నుంచి ట్రై చేస్తున్నాను, అతను మొబైల్ కలవట్లేదని చెప్తుంది. దాంతో లావణ్య రోహిత్ ఇంటికి వెళ్లి డోర్ నాక్ చేస్తుంది. రోహిత్ డోర్ ఓపెన్ చేస్తాడు. రోహిత్ ని చూసి లావణ్య, ఈ రోజు జ్యోతి రావటం కుదరదు, అందుకే నన్ను పంపిందని చెప్తుంది. దాంతో రోహిత్ జ్యోతి తన బదులుగా లావణ్యను పంపిందేమో అనుకుంటాడు. సరే డోర్ వేసి రూమ్ అంతా క్లీన్ చేయి, అప్పటిదాకా నేను పడుకుంటానని చెప్తాను. లావణ్య రోహిత్ కి అర్థమయ్యేలా చెప్పాలని ట్రై చేస్తుంది. కానీ రోహిత్ వినిపించుకునే పరిస్థితిలో లేడు. ఎందుకంటే రోహిత్ బాగా నిద్రమత్తులో ఉంటాడు. లావణ్య అక్కడ నుండి తిరిగి వెళ్లిపోవాలనుకుంటుంది. కానీ రోహిత్ రూమ్ చూడగానే లావణ్యకి చేదరు పుట్టిపోతుంది. ఎక్కడ వస్తువులు అక్కడ చిందరవందరగా చండాలంగా పడేసుంటాయి.
దాంతో లావణ్య వెంటనే రంగంలోకి దిగి రోహిత్ రూమ్ మొత్తం నీట్ గా సర్ది పెడుతుంది. తర్వాత లావణ్య వెళ్లిపోతుంది. గేట్ తీసిన సౌండ్ అవడంతో రోహిత్ లేచి వస్తాడు. నీట్ గా ఉన్న రూమ్ చూసి రోహిత్ షాక్ అయి అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇక్కడతో ఎపిసోడ్ 1 ఎండ్ అయిపోతుంది. సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అంతకు ముందు రోజు ఏం జరిగిందో చూపిస్తారు. ఆ రోజు జ్యోతి ఆడిషన్ కి వెళ్తున్నప్పుడు జ్యోతిని కొంతమంది కిడ్నాప్ చేస్తారు. కాసేపటి తర్వాత మనకు తెలిసేది ఏంటంటే జ్యోతిని కిడ్నాప్ చేసేది రౌడీలు కాదు, జ్యోతికి డబ్బులు ఇచ్చిన వాళ్ళని. అతను జ్యోతిని బెదిరిస్తూ వీలైనంత తొందరగా నా డబ్బులు నాకు ఇవ్వకపోతే నీ ఎంత చూస్తానని జ్యోతిని బెదిరిస్తాడు. తర్వాత జ్యోతి సింగింగ్ ఆడిషన్ ఇవ్వడానికి వెళుతుంది. అక్కడ జ్యోతి భయపడిపోతూ ఉంటుంది. అలా భయపడిపోయి జ్యోతి ఆడిషన్ లో చాలా చండాలంగా పాడుతుంది. కట్ చేస్తే మనకి జ్యోతి చిన్న తమ్ముడు కార్తీక్ ని చూపిస్తాడు. అతనికి యూట్యూబ్ అన్న సోషల్ మీడియా అన్న చాలా క్రేజ్. వాటిలో ఫేమస్ అయిపోవాలని వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన జ్యోతి వాడిని చూసి అసలే తన మూడు బాగపోవడంతో వాడిని విసుక్కుంటుంది. తర్వాత జ్యోతి పనిచేయడానికి లావణ్య ఇంటికి వెళుతుంది. అక్కడికి వెళ్లిన జ్యోతికి ఆడిషన్ లో సెలెక్ట్ అవ్వలేదని చెప్పి కాల్ వస్తుంది. దాంతో జ్యోతి మూడు ఇంకా పాడైపోతుంది. ఆ రోజు జ్యోతి వంట సరిగా చేయదు. ఏంటి జ్యోతి ఈ రోజు వంట ఎంత చండాలంగా ఉందని లావణ్య అడుగుతుంది. జ్యోతి సైలెంట్ గా లావణ్య వాళ్ళ ఇంట్లో నుంచి ఒక మందు బాటిల్ కొట్టేసి తీసుకొస్తుంది. తర్వాత జ్యోతి ఫుల్ గా మందు కొట్టి తన తమ్ముడితో మాట్లాడుతూ, మనం ఏమనుకున్నా మనకు అది ఎప్పటికీ దక్కదు, నేను ఎప్పటికీ ఆడిషన్ లో సెలెక్ట్ కాను, సింగర్ కాలేను, కానీ మనకి ఇప్పుడు డబ్బులతో చాలా అవసరం ఉంది, తీసుకున్న బాకీ కట్టాలి కదా అని అలా చెప్పి జ్యోతి పాట పాడుతూ ఉంటుంది. జ్యోతి తమ్ముడు అదంతా రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకు అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే జ్యోతి వాయిస్ చాలా బాగుంటుంది, కానీ ఆ రోజు భయం వల్ల సరిగా ఆడిషన్ ఇవ్వలేకపోతుంది. కట్ చేస్తే తర్వాత రోజు ఉదయం జ్యోతి వాళ్ళ తమ్ముడు జ్యోతిని లేపుతూ ఉంటాడు. ఎందుకంటే జ్యోతి రాత్రి ఫుల్ గా మందు కొట్టి పడుకోవడం వల్ల తలనొప్పితో లేగలేకపోతుంది. కట్ చేస్తే జ్యోతి లావణ్యకు ఫోన్ చేస్తుంది. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకు చూపించే సీన్ ఇదే. ఇప్పుడు సిరీస్ మళ్ళీ ప్రెజెంట్ కు వస్తుంది. లావణ్య తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి నేను ఒక అతని ఇంటికి వెళ్లి ఆ రూమ్ శుభ్రం చేసి వచ్చానని చెప్తుంది. నువ్వు అంత పెద్ద పొరపాటు ఎలా చేసావే, ఒక తెలియని వ్యక్తి ఇంటికి వెళ్లి అతని ఇల్లు ఎలా శుభ్రం చేసావని అడుగుతుంది. లావణ్య దీంట్లో తప్పే ఉంది, నేను ఒక వ్యక్తికి సహాయం చేశానని చెప్తుంది. అది విని ఇందు లావణ్యను మళ్ళీ ఎవరింటికి వెళ్లి హెల్ప్ చేయనని చెప్పి నాకు ప్రామిస్ చేయమని అడుగుతుంది. ఇంకోవైపు మనకు జ్యోతిని చూపిస్తారు. జ్యోతి వాళ్ళ పక్కింట్లో ఉండే అతనికి కరోనా రావడంతో ఆ జోన్ అంతటిని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటిస్తారు. దాంతో జ్యోతి లావణ్యకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పి అలాగే రోహిత్ సార్ కూడా ఈ విషయం చెప్పమని చెప్తుంది. ఈసారి లావణ్య రోహిత్ ని కలిసి నిజం మొత్తం చెప్పేయాలనుకుంటుంది. లావణ్య అలా రోహిత్ ఇంటికి వెళ్లి రోహిత్ గేట్ తీగానే రోహిత్ మీద అరుస్తూ ఉంటుంది. ఎందుకంటే రోహిత్ మళ్ళీ రూమ్ అంతా చిందరవందరగా చేశాడు. ఈసారి లావణ్య రోహిత్ కి నిజం చెప్పేస్తుంది. నేను మీ ఇంటికి వచ్చింది పని చేయడానికి కాదు, జ్యోతి పని చేయడానికి రావడం కుదరదని చెప్పింది, అదే విషయాన్ని మీతో చెబుదామని వచ్చానని చెప్తుంది. అప్పుడు రోహిత్ రివర్స్ లో లావణ్య పైన అరుస్తూ నన్ను అడగకుండా అసలు నా రూమ్ నిన్నెవరు సర్దమని చెప్పారు, నువ్వు నా రూమ్ లో ఏదైనా దొంగతనం చేసావేమో, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా ఉండు అంటాడు. ఇదంతా లావణ్య రోహిత్ డోర్ ముందు నిలబడి ఇమాజిన్ చేసుకుంటూ ఉంటుంది. కాసేపటి తర్వాత రోహిత్ డోర్ తీగానే లావణ్య భయపడిపోతూ ఇంతకు ముందు ఊహించుకుందే నిజంగా జరుగుతుందేమోనని ఏం మాట్లాడకుండా రూమ్ అంతా క్లీన్ చేస్తుంది. రోహిత్ తిరిగి తన బెడ్ పైన పడుకోవడానికి వెళ్లబోతూ ఉంటాడు. అప్పుడే రోహిత్ కి తన ఫ్రెండ్ కాల్ చేసి మీటింగ్ గురించి చెప్తుంది. దాంతో రోహిత్ తన ల్యాప్టాప్ కోసం వెతుకుతాడు. రోహిత్ కి ల్యాప్టాప్ కనిపించదు. రూమ్ క్లీన్ చేయడానికి వచ్చిన అమ్మాయి ల్యాప్టాప్ దొంగతనం చేసిందనుకో రోహిత్ వాచ్మెన్ కి కాల్ చేస్తాడు. అప్పుడే లావణ్య రోహిత్ ముందుకు వస్తుంది. కానీ ఈసారి లావణ్య మాస్క్ పెట్టుకోదు. లావణ్యను చూడగానే రోహిత్ లావణ్య ప్రేమలో పడిపోతాడు. మళ్ళీ రోహిత్ వాచ్మెన్ కి ఫోన్ చేసి రూమ్ లో ఏం దొంగతనం జరగలేదని చెప్తాడు. తర్వాత లావణ్య రోహిత్ తో ల్యాప్టాప్ టేబుల్ మీద ఉంది, మీ ల్యాప్టాప్ ని నేను దొంగతనం చేయలేదని చెప్తుంది. ఎందుకంటే లావణ్య రోహిత్ మాటలను వింటుంది. నువ్వు రూమ్ చాలా బాగా నీట్ గా సర్దుతున్నావు, పర్ఫెక్ట్ గా ఉందని చెప్పి రోహిత్ లావణ్యను మెచ్చుకుంటాడు. దాంతో లావణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రోహిత్ వెళ్లబోయే ముందు లావణ్యని రేపు కూడా నువ్వు క్లీన్ చేయడానికి వస్తావా అని అడుగుతాడు. ఎందుకంటే నువ్వు రాకపోతే రూమ్ చాలా చండాలంగా ఉంటుందని చెప్తాడు. లావణ్య చాలా సేపు ఆలోచించి వస్తాను అని చెప్తుంది. తర్వాత రోహిత్ లావణ్యని క్షమించమని అడుగుతాడు. ఎందుకంటే నేను నిన్ను దొంగ అని అపార్థం చేసుకున్నాను కదా అని చెప్తాడు. తర్వాత రోహిత్ లావణ్యని నీ పేరేంటని అడుగు. లావణ్య తన పేరు లక్ష్మి అని చెప్తుంది. ఇక్కడతో 2వ ఎపిసోడ్ అయిపోతుంది. 3వ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రోహిత్ వాళ్ళ అమ్మ శ్రీదేవి ఒక పంతులు గారితో మాట్లాడుతూ మా అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి అసలు ఒప్పుకోవట్లేదని చెప్తుంది. అప్పుడు పంతులు గారు నేను రోహిత్ జాతకాన్ని చెక్ చేశాను, దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కొన్ని రోజుల్లోనే రోహిత్ జీవితంలోనే అనేక మార్పులు జరుగుతాయి. తర్వాత సీన్ లో రోహిత్ లావణ్య ఎప్పుడు వస్తుందా అని లావణ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత లావణ్య అక్కడికి వస్తుంది. రాగానే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఎందుకంటే లావణ్య ఇంతవరకు ఏమీ తినలేదు. తర్వాత రోహిత్ లావణ్యకి జ్యూస్ చేసిస్తాడు. జ్యూస్ తాగి లావణ్య కొంచెం రికవరీ అవుతుంది. లావణ్య అలా పడిపోవడంతో రోహిత్ లావణ్య దగ్గర తినడానికి కూడా డబ్బులు లేవేమో అనుకుంటాడు. తర్వాత రోహిత్ లావణ్యకి తన కుకింగ్ ప్యాషన్ గురించి చెప్తాడు. నాకు వంట చేసి ఇతరులకు వండించడం అంటే చాలా. అలా రోజు లావణ్య వచ్చి రోహిత్ రూమ్ క్లీన్ చేసి వెళుతూ ఉంటుంది. ఇంకోవైపు రోహిత్ కూడా మంచి వంటలు వండి లావణ్యకి, అలా ఇద్దరు చాలా క్లోజ్ అవుతారు. రోహిత్ వాళ్ళ అమ్మ కూడా రోహిత్ కి ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. కానీ రోహిత్ నో అని చెప్తాడు. ఎందుకంటే
రోహిత్ తానింకా లావణ్య గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటాడు. తర్వాత లావణ్య తన ఫ్రెండ్ ఇందుకు ఫోన్ చేసి రోహిత్ గురించి అంతా చెప్తుంది. జ్యోతి వచ్చేంత వరకు నేను రోహిత్ ఇంటికి పనిచేయడానికి వెళ్తానని, జ్యోతి రాగానే అంతా చెప్పి రోహిత్ ఇంటికి పనిచేయటం మానేస్తానని చెప్తుంది. తర్వాత రోజు లావణ్య రోహిత్ ఇంటికి వెళ్ళగానే రోహిత్ లావణ్యతో మాట్లాడుతూ, నేను జ్యోతిని పనిలో నుంచి తీసేసి నిన్నే పనిలో పెట్టుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు పని చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నావని చెప్తాడు. అది విని లావణ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. మళ్ళీ రోహితే నేను జ్యోతికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పి తర్వాత నేను పనిలో పెట్టుకుంటానని చెప్పి జ్యోతి ఎలాగోలా పోలీసుల బారి నుంచి తప్పించుకొని రోహిత్ ఇంటికి వెళ్తుంది. జ్యోతిని చూసిన రోహిత్ ఇప్పుడు నేను ఆత్మనిర్భర్ భారత్ అయ్యానని చెప్తాడు. అంటే నా పని నేను చేసుకోగలుగుతాను, నీ అవసరం నాకు లేదని చెప్తాడు. దాంతో జ్యోతి అప్సెట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత జ్యోతి దగ్గరికి తన తమ్ముడు కార్తీక్ వచ్చి ఏమైంది అంత డల్ గా ఉన్నావని అడుగుతాడు. జ్యోతి కార్తీక్ సార్ నన్ను పనిలో నుంచి తీసేశాడని చెప్తుంది. డబ్బున్న వాళ్ళు ఎప్పుడు ఇంతే, వీళ్ళకి అసలు పేదల గురించి అర్థం కాదని. ఇంకోవైపు లావణ్య భార్గవ్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు భార్గవ్ లావణ్యని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తర్వాత లావణ్య వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నప్పుడు క్వారంటైన్ వల్ల వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నాడని అర్థం అవుతుంది. ఇంకోవైపు కార్తీక్ జ్యోతి డబ్బులు సంపాదించడానికి రకరకాల ఐడియాలు వేస్తూ ఉంటాడు. అప్పుడే కార్తీక్ జ్యోతికి ఒక ఐడియా ఇస్తాడు. దాని వల్ల అవసరమైతే జైలుకు కూడా వెళ్లాల్సి రావచ్చు. జ్యోతికి రోహిత్ వాళ్ళ అమ్మ ఫోన్ చేసి రోహిత్ ఎవరైనా అమ్మాయి ప్రేమలో పడ్డాడా అని అడుగుతుంది. జ్యోతిని పనిలో నుంచి తీసేసిన విషయం రోహిత్ వాళ్ళ అమ్మకు తెలియదు. రోహిత్ అదంతా నాకు తెలియదమ్మా, కానీ ఎవరితోనో మాట్లాడుతుంటే విన్నానని చెప్పి నా కోసం నువ్వు రోహిత్ మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పి రోహిత్ వాళ్ళ అమ్మ జ్యోతితో చెప్తుంది. అప్పుడే జ్యోతి తమ్ముడు ఫోన్ తీసుకుని మేము రోహిత్ మీద ఒక కన్నేసి ఉంచుతాం, మీరు డబ్బులు రెడీ చేసి పెట్టుకోండి అని చెప్తాడు. ఇక్కడతో ఎపిసోడ్ 3 అయిపోతుంది. 4th ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రోహిత్ లావణ్యతో ఈ రోజు మన ఇద్దరం కలిసి లంచ్ చేద్దామని అడుగుతాడు. మొదట్లో లావణ్య నో చెప్తుంది. అప్పుడు రోహిత్ ఇప్పుడు క్వారంటైన్ కదా, ఈ రోజు నా బర్త్డే, నా ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి కుదరదు, అందుకే నీతో సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నానని చెప్తాడు. దాంతో లావణ్య ఓకే చెప్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కేక్ కట్ చేసి లంచ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రోహిత్ లావణ్యతో ఇలా చెప్తాడు, నాకు వంటలు చేయటం అంటే చాలా ఇష్టం అని చెప్తాడు. దాంతో లావణ్య నువ్వు ఒక మంచి చెఫ్ అవ్వచ్చుగా అని అంటుంది. నాకు ఈ ఉద్యోగం కూడా నచ్చింది, ఉద్యోగం చేస్తూ వంటలు చేయటం కుదరదు, ఒకవేళ ఉద్యోగం మానేస్తే ఎవరో నన్ను పెళ్లి చేసుకోరని చెప్తాడు. ఇంకోవైపు లావణ్య తన గురించి చెప్తూ తనకి ఏదైనా నీట్ గా ఉంచడం చాలా ఇష్టం అని చెప్తుంది. అలాగే తనకు చిన్నప్పుడు ఒక వంటకం అంటే చాలా ఇష్టమని, ఇప్పుడు అది ఎక్కడా దొరకట్లేదని చెప్తుంది. ఇంకోవైపు మనకి జ్యోతిని కార్తీక్ ని చూపిస్తారు. జ్యోతి కార్తీక్ రోహిత్ ని కలిసి అమ్మాయి గురించి తెలుసుకోవడానికి రోహిత్ అపార్ట్మెంట్ దగ్గరికి వస్తారు. తర్వాత జ్యోతి కార్తీక్ కి అపార్ట్మెంట్ వాచ్మెన్ సీనుని పరిచయం చేస్తుంది. కార్తీక్ సార్ ని కలవటానికి ఎవరైనా అమ్మాయి వస్తుందా అని అడుగుతాడు. అలా సీను దగ్గర నుంచి కార్తీక్ సార్ ఇంటికి వచ్చే అమ్మాయి డీటెయిల్స్ సేకరిస్తూ ఉంటారు. ఇంకోవైపు జ్యోతి సాంగ్ మెల్లమెల్లగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇంకోవైపు జ్యోతి పనిచేయడానికి లావణ్య ఇంటికి వస్తుంది. అప్పుడే జ్యోతికి డబ్బులు ఇచ్చిన రెహమాన్ బాయ్ ఫోన్ చేసి డబ్బుల గురించి అడుగుతాడు. ఇది లావణ్య వింటుంది. దాంతో లావణ్య జ్యోతికి ఆ డబ్బులు నేను సర్దుబాటు చేస్తానని చెప్తుంది. కానీ జ్యోతి అలా లావణ్య దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకోదు. నా పని చేయడం ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో అప్పుడు డబ్బులు ఇవ్వండి, ఆ డబ్బులతో నేను నా సమస్యల్ని పరిష్కరించుకుంటానని చెప్తుంది. ఇంకోవైపు రోహిత్ పోలీసుల నుండి తప్పించుకొని సొసైటీలో నుండి బయటకు వెళ్తూ ఉంటాడు. ఈ విషయాన్ని సీను గమనిస్తాడు. వెంటనే సీను ఈ విషయాన్ని ఫోన్ చేసి జ్యోతికి చెప్తాడు. దాంతో సీను, కార్తీక్, జ్యోతి రోహిత్ అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాడేమోనని రోహిత్ ని ఫాలో అవుతూ ఉంటారు. అలా వెళ్లిన రోహిత్ ఒక షెఫ్ ని కలుస్తాడు. ఇదంతా కార్తీక్, సీను, జ్యోతి చూస్తూ ఉంటారు. అప్పుడే రోహిత్ తన ఫ్రెండ్ భార్గవ్ కి ఫోన్ చేసి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్తాడు. ఆమె కూడా మా అపార్ట్మెంట్ లోనే ఉంటుంది, ఆ అమ్మాయి పేరు లక్ష్మి అని చెప్తాడు. ఇదంతా సీక్రెట్ గా జ్యోతి వింటుంది. వెంటనే జ్యోతి ఇదంతా రోహిత్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్తుంది. తర్వాత జ్యోతి రోహిత్ వాళ్ళ అమ్మని డబ్బులు అడుగుతుంది. నువ్వు లక్ష్మి గురించి కంప్లీట్ డీటెయిల్స్ కనుక్కొని నాకు చెప్పు, దాని తర్వాతే నీకు డబ్బులు ఇస్తానని చెప్తుంది. తర్వాత లావణ్య వాళ్ళ నాన్నతో ఫోన్ లో మాట్లాడుతుంది. సొసైటీ ప్రెసిడెంట్ రాజ్యలక్ష్మి ఇంట్లో నుంచి పొగొస్తుంది. దాంతో ఎమర్జెన్సీ అలారం మోగుతుంది. దాంతో అంతా రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్తారు. రాజ్యలక్ష్మి వాళ్ళందరితో ఏం కాలేదు, నేను చూసుకుంటానని చెప్తుంది. ఇప్పుడే మనకు తెలిసే ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే లావణ్య వాళ్ళ నాన్న రాజ్యలక్ష్మి ఇంట్లోనే ఉంటుంది. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎఫ్ఐఆర్ నడుస్తుంది అనమాట. ఇక్కడతో ఎపిసోడ్ 4 ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 5 స్టార్ట్ అవగానే అపార్ట్మెంట్ కు వచ్చిన గోకుల్ కి లిఫ్ట్ లో రాజ్యలక్ష్మితో పరిచయం అవుతుంది. ఆ పరిచయం మెల్లగా ప్రేమగా మారుతుంది. తర్వాత గోకుల్ రాజ్యలక్ష్మితో లావణ్య గురించి చెప్తాడు. తర్వాత లావణ్య జాబ్ చేయడానికి హైదరాబాద్ వెళ్తుంది. గోకుల్, రాజ్యలక్ష్మి లావణ్యతో అంతా చెప్పేయాలని చెప్పి డిసైడ్ చేసుకుంటారు. దాంతో గోకుల్ కూడా హైదరాబాద్ వెళ్తాడు. కానీ సడన్ గా లాక్డౌన్ అనౌన్స్ చేస్తారు. దాంతో గోకుల్ రాజ్యలక్ష్మి ఇంట్లోనే ఇరుక్కుపోతాడు. గోకుల్ రాజ్యలక్ష్మితో ఉంటున్నాడన్న విషయం లావణ్యకి తెలియదు. గోకుల్, రాజ్యలక్ష్మి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక రోజు వంట చేస్తున్నప్పుడు మంట వస్తుంది. ఆ మంట వల్లే ఫైర్ అలారం మోగుతుంది. అదే మనకి ఎపిసోడ్ స్టార్టింగ్ లో చూపించేసి. ఇంకోవైపు సీను, కార్తీక్, జ్యోతికి రోహిత్ గర్ల్ ఫ్రెండ్ పేరు లక్ష్మి అని తెలుస్తుంది. దాంతో వాళ్ళు లక్ష్మి అనే అమ్మాయి కోసం సొసైటీలో వెతుకుతూ ఉంటారు. ఇంకోవైపు రోహిత్ వాళ్ళ అమ్మతో కాల్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ కాల్లో రోహిత్ వాళ్ళ అమ్మ నీ కోసం తారా అనే ఒక అమ్మాయిని చూశానని చెప్తుంది.
తారా, రోహిత్ వారంలో ఒకరోజు మాట్లాడుకోవాలని డిసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు మన ఫ్యామిలీస్ పెళ్లి అని మన మైండ్ తినకుండా ఉంటాయని వాళ్ళు అలా చేస్తారు. రోహిత్ తారాతో మాట్లాడటం చూసి లావణ్యకి చాలా కోపం వస్తుంది. లావణ్య కోపం పోగొట్టడానికి రోహిత్ లావణ్యకి ఎంతో ఇష్టమైన రెసిపీని చేసి పెడతాడు. ఆ రెసిపీ గురించి తెలుసుకోవడానికి రోహిత్ పోలీసులు కళ్ళు కప్పి లాక్డౌన్ టైంలో వెళ్లి ఆ చెఫ్ ను కలుస్తాడు. ఆ రెసిపీ తిని లావణ్య రోహిత్ ని చాలా మెచ్చుకుంటుంది. ఇంకోవైపు సీను, కార్తీక్, జ్యోతి లక్ష్మి కోసం సొసైటీ మొత్తం వెతుకుతారు. కానీ లక్ష్మి వాళ్ళకి దొరకదు. కాసేపటి తర్వాత రోహిత్ వాళ్ళమ్మ జ్యోతికి ఫోన్ చేసి రోహిత్ కి ఏ అమ్మాయితో పరిచయం లేదు, ఎందుకంటే నేను చూపించిన అమ్మాయితో మాట్లాడటానికి రోహిత్ ఒప్పుకున్నాడని చెప్తుంది. దానికి జ్యోతి, లేదమ్మా, రోహిత్ సార్ కి ఖచ్చితంగా గర్ల్ ఫ్రెండ్ ఉంది. రోహిత్ సార్ ఆ అమ్మాయితో మాట్లాడటం నా చెవులతో నేను విన్నానని చెప్తుంది. వీలైనంత తొందరగా అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కొని మీకు పంపిస్తానని చెప్తుంది. దానికి రోహిత్ వాళ్ళమ్మ, అమ్మాయి డీటెయిల్స్ పంపించిన వెంటనే నీకు డబ్బులు పంపిస్తానని చెప్తుంది. తర్వాత కార్తీక్ ప్లంబర్ అని చెప్పి రోహిత్ ఇంట్లో దూరతాడు. జ్యోతి కూడా రోహిత్ ఇంట్లో దాక్కుంటుంది. కాసేపటి తర్వాత రోహిత్ కార్తీక్ ని పంపించేస్తాడు. జ్యోతి అద్దం వెనక రోహిత్ అద్దంలోని తనతో తాను మాట్లాడుకుంటూ, నేను మా ఇంట్లో పనిచేస్తే లక్ష్మి అనే అమ్మాయితో ప్రేమలో పడిపోయానని చెప్తాడు. అప్పుడే రోహిత్ వాళ్ళ ఇంటి డోర్ బెల్ మోగుతుంది. లక్ష్మి రోహిత్ ఇంట్లో పనిచేయడానికి వస్తుంది. అయితే జ్యోతి దొంగతనంగా దాక్కుని లక్ష్మి ముఖం చూడటానికి వెళ్తుంది, కానీ లక్ష్మి మొహం కనిపించదు. ఇక్కడతో ఎపిసోడ్ 5 ఎండ్ అయిపోతుంది. తర్వాత జ్యోతి సీనుతో రోహిత్ సార్ వాళ్ళ ఇంట్లో పనిచేసే లక్ష్మిని ప్రేమిస్తున్నాడని చెప్తుంది. దాంతో కార్తీక్ ఆ విషయం రోహిత్ సార్ వాళ్ళ అమ్మతో చెబుదామని అంటాడు. రే, అలా కానీ చెప్పేవంటే రోహిత్ సార్ వాళ్ళమ్మ నా మీద అనుమానం పడుతుందని చెప్తుంది. కార్తీక్, జ్యోతి ఎలాగైనా లక్ష్మి అనే అమ్మాయిని పట్టుకుని రోహిత్ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని డిసైడ్ అవుతారు. ఇంకోవైపు సీను అపార్ట్మెంట్ మొత్తం మీద లక్ష్మి అనే అమ్మాయి ఎవరూ లేరని చెప్తాడు. ఇంకోవైపు గోకుల్, రాజ్యలక్ష్మి మాట్లాడుకుంటూ మనం ఫస్ట్ టైం మందు కొట్టినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాం కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత గోకుల్ రాజ్యలక్ష్మితో, నా కోసం ఒక షేవింగ్ క్రీమ్ అలాగే రేజర్ తెచ్చిపెట్టు, నేను షేవింగ్ చేసుకుంటానని చెప్తాడు. రాజ్యలక్ష్మి గోకుల్ చెప్పినవి తేవడానికి బయటకు వెళ్తుంది. అప్పుడే గోకుల్ లావణ్యకి ఫోన్ చేసి, నా పేరు మీద ఒక పార్సిల్ వేరే అడ్రస్ కు వెళ్ళింది, కిందకు వెళ్ళి ఆ పార్సిల్ తీసుకురా అని చెప్తాడు. ఈ గ్యాప్ లో సైలెంట్ గా లావణ్య రూమ్ లోకి వెళ్లి మందు బాటిల్ తీసుకురావాలని గోకుల్ ప్లాన్. లావణ్య పార్సిల్ తీసుకురావడానికి కిందకు వెళ్ళగానే గోకుల్ సీక్రెట్ గా తన రూమ్ లోకి వెళ్లి మందు బాటిల్ తీసుకుని వస్తాడు. కిందకు వెళ్లిన లావణ్యకి పార్సిల్ అతను కనిపించకపోవడంతో గోకుల్ కి ఫోన్ చేస్తాడు. అవునా, అలా అయితే నువ్వు రూమ్ కు వచ్చేయని చెప్తాడు గోకుల్. లావణ్య మెట్లకి పైకి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో లావణ్యకి జ్యోతి కనిపిస్తుంది. దాంతో లావణ్య జ్యోతి నుంచి తప్పించుకొని వేరే దారి గుండా వెళ్తుంది. అప్పుడే కార్తీక్ లావణ్యని చూసి లక్ష్మి అని అరుస్తాడు. దాంతో లావణ్య భయపడిపోయి పరిగెత్తుతూ ఉంటుంది. కార్తీక్ కూడా లావణ్య వెనకాలే పరిగెడతాడు. వెంటనే కార్తీక్ జ్యోతికి ఫోన్ చేసి, నేను లక్ష్మిని చూశాను, సి బ్లాక్ బిల్డింగ్ లోకి వెళ్తుందని చెప్తాడు. గోకుల్ ఆ మందు బాటిల్ తీసుకుని రూమ్ లోకి వెళ్తున్నప్పుడే రాజ్యలక్ష్మి సామాన్ తీసుకుని మార్కెట్ నుంచి వస్తుంది. సీను ఆ సామాన్ రాజ్యలక్ష్మి రూమ్ లోకి తీసుకువెళ్ళడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా హెల్ప్ చేస్తున్నప్పుడు పొరపాటుగా బ్యాగ్ కింద పడిపోతుంది. ఆ బ్యాగ్ లో నుంచి షేవింగ్ కిట్, రేజర్ బయటకు వస్తాయి. అది చూసి సీనుకి రాజ్యలక్ష్మి రూమ్ లో ఎవరో ఉంటున్నారని చెప్పి అనుమానం వస్తుంది. అప్పుడు రాజ్యలక్ష్మి వాటిని గిఫ్ట్ ఇవ్వడానికి కొన్నానని సీనుతో చెప్తుంది. ఇంకోవైపు పరిగెడుతున్న లావణ్యని చూసి జ్యోతి లక్ష్మి అని గుర్తుపడుతుంది. అలా లావణ్య వెనకాలే జ్యోతి పరిగెడుతూ లావణ్య రూమ్ గ్యాలరీ వరకు వచ్చి సడన్ గా మాయమైపోతుంది. తర్వాత లావణ్య రూమ్ లో నుంచి డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వస్తుంది. తర్వాత జ్యోతి లావణ్యని లక్ష్మి గురించి అడుగుతుంది. లావణ్య తనకు లక్ష్మి అని ఎవరూ తెలియదని చెప్తుంది. తర్వాత లావణ్య జ్యోతిని రూమ్ లోకి తీసుకువెళ్లి లక్ష్మి గురించి అడుగుతుంది. తర్వాత జ్యోతి లావణ్యతో, లక్ష్మి అనే అమ్మాయి రోహిత్ సార్ ఇంట్లో పనిచేస్తుంది, ఆ అమ్మాయిని రోహిత్ సార్ ప్రేమిస్తున్నాడు, ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ అన్ని కనుక్కొని చెప్తే రోహిత్ సార్ వాళ్ళ అమ్మ నాకు డబ్బిస్తానందని చెప్తుంది. నేను నా చెవులతో విన్నాను రోహిత్ సార్ లక్ష్మిని ప్రేమిస్తున్నాడనే మాట అని చెప్తుంది. ఆ మాట వినగానే లావణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే నేను ఇంతవరకు లక్ష్మి మొహం చూడలేదని చెప్తుంది. తర్వాత లావణ్య రెడీ అయ్యి రోహిత్ ఇంట్లో పనిచేయడానికి వెళ్తుంది. రోహిత్ ఇంటికి వెళ్లిన లావణ్య రోహిత్ తనని లవ్ చేస్తున్నాడని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్. కాసేపు అయితే రోహిత్ లావణ్యకి ప్రపోజ్ చేసేవాడే. లావణ్య కూడా రోహిత్ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంది. అప్పుడే రోహిత్ కి తన ఫ్రెండ్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. లావణ్యకి రోహిత్, లావణ్య ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నారని తెలుస్తుంది. లావణ్యనే రోహిత్ ఇంటర్వ్యూ తీసుకోవాలని తెలుసు. దాంతో లావణ్యకి ఏం చెప్పాలో అర్థం కాక రోహిత్ ప్రపోజల్ కి ఏం చెప్పకుండా నేను ఇక నుంచి పనికిరానని చెప్పి అక్కడి నుంచి సీరియస్ గా వెళ్లిపోతుంది. ఇంకోవైపు లావణ్య రూమ్ లో నుంచి బైనాక్యులర్ పెట్టి రోహిత్ సార్ రూమ్ లోకి చూస్తున్న జ్యోతికి అర్థం అవుతుంది రోహిత్ సార్ ఇంట్లో పనిచేస్తుంది వేరెవరో కాదు లావణ్య అని. లావణ్యనే రోహిత్ సార్ ప్రేమిస్తున్నాడని. ఇక్కడతో ఎపిసోడ్ 5 ఎండ్ అయిపోతుంది. ఎపిసోడ్ 7 స్టార్ట్ అవగానే జ్యోతి లావణ్యతో మాట్లాడుతూ, మీరే కార్తీక్ ఇంట్లో పనిచేస్తున్న లక్ష్మి అని తెలిసిపోయింది, నేను కానీ రోహిత్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్తానంటుంది. దాంతో లావణ్య జ్యోతి దగ్గర నుంచి ఫోన్ లాక్కుంటుంది. అప్పుడే కార్తీక్ ఫోన్ చేసి రెహమత్ బాయ్ ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం బయటపడేస్తున్నాడని చెప్తాడు. దాంతో వెంటనే జ్యోతి, లావణ్య కలిసి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్లేసరికి రెహమత్ బాయ్ మనుషులు జ్యోతి ఇంట్లో నుంచి సామాన్ అంతా బయటపడేస్తూ ఉంటారు. వాళ్ళు కార్తీక్ ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. అప్పుడు లావణ్య రెహమత్ బాయ్ తో మాట్లాడుతూ, నువ్వు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరినీ ఇలా ఏదిస్తుంటే ఎలాగా,
కరోనాలో లాక్‌డౌన్ వచ్చింది. అందువల్ల జ్యోతి నీకు డబ్బులు ఇయ్యలేకపోయిందని చెప్తుంది. అప్పుడు రెహమత్ భాయ్ చాలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతున్నావు. నీకంత ప్రేమ ఉంటే నువ్వే కట్టు అని అంటాడు. దాంతో లావణ్య తన మెడలో ఉన్న గొలుసు తెంచి రెహమత్ భాయ్‌కి ఇచ్చేస్తుంది. దాంతో రెహమత్ భాయ్ తన మనుషులతో సామాను మొత్తం లోపల పెట్టమని చెప్తాడు. తర్వాత లావణ్య కూడా జ్యోతి ఇల్లు సర్దడంలో జ్యోతికి హెల్ప్ చేస్తుంది. తర్వాత లావణ్య జ్యోతితో మాట్లాడుతూ, ఆ రోజు నువ్వు సెలవని చెప్పి రోహిత్‌కి చెప్పమన్నావు కదా! ఆ రోజు నేను రోహిత్ ఇంటికి వెళ్ళాను. అయితే రోహిత్ ఇల్లంతా చిందరవందరగా పడేసుంది. దాంతో నేను కంట్రోల్ చేసుకోలేక రోహిత్ ఇల్లంతటిని శుభ్రంగా సర్దాను. రోహిత్ నన్నే పని మనిషి అనుకున్నాను. అలా నేను రోజు రోహిత్ ఇల్లు సర్దటానికి వెళ్ళేదాన్ని. రోహిత్ కూడా నాకు మంచి మంచి వంటలు చేసి పెట్టేవాడు. దాంతో మెల్లమెల్లగా రోహిత్‌ని ఇష్టపడటం మొదలుపెట్టానని చెప్తుంది. ఇంకోవైపు జ్యోతి పాడిన పాట మెల్లమెల్లగా వైరల్ అవుతుంది. ఆ పాటనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ రాధాకృష్ణన్ చూస్తాడు. ఇంకోవైపు రోహిత్ తారాతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే రోహిత్ వాళ్ళ అమ్మోళ్ళు త్వరలోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. తర్వాత తారా రోహిత్‌తో మాట్లాడుతూ, నేను నిన్ను ఇష్టపడటం స్టార్ట్ చేశాను. నువ్వు పరిచయమైన దగ్గర నుంచి నీతో మాట్లాడుతున్న బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే నువ్వు చాలా మంచి అబ్బాయివని. కట్ చేస్తే తర్వాత లావణ్య మాస్క్ పెట్టుకుని రోహిత్ ఇంటర్వ్యూ తీసుకుంటుంది. తర్వాత కాసేపటి తర్వాత కెమెరా ఆఫ్ చేసి కెమెరాలో ప్రాబ్లం వచ్చిందని చెప్తుంది. అయితే లావణ్య మాట విన్న రోహిత్ ఇంతకు ముందే ఈ గొంతు నేను ఎక్కడో విన్నట్టుందని గుర్తుపడతాడు. కాసేపటి తర్వాత లావణ్య రోహిత్ ఇంటర్వ్యూ తీసుకోవటం ఫినిష్ చేస్తుంది. ఇంకోవైపు జ్యోతి దగ్గరికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ రాధాకృష్ణన్ వస్తాడు. రాధాకృష్ణన్ ని చూసి జ్యోతి భయపడుతూ ఉంటుంది. దాంతో లావణ్య జ్యోతిని మోటివేట్ చేస్తుంది. దాంతో జ్యోతికి కొంచెం ధైర్యం వస్తుంది. తర్వాత రాధాకృష్ణ జ్యోతితో మాట్లాడుతూ, నేను నీతో నీ ఫస్ట్ సాంగ్ రికార్డ్ చేయాలనుకుంటున్నానని చెప్తాడు. ఇంకోవైపు రోహిత్ తన ఫ్రెండ్ భార్గవ్‌తో మాట్లాడుతూ లక్ష్మి గురించి అంతా చెప్తాడు. భార్గవ్ రోహిత్ తారా గురించి కూడా ఇంకోసారి ఆలోచించు, తారా కూడా చాలా బాగా ఉంటుందని చెప్తాడు. ఎందుకంటే లక్ష్మి నీకే ఆన్సర్ ఇవ్వకుండా వెళ్ళిపోయింది అంటాడు. ఇంకోవైపు రోహిత్ వాళ్ళ అమ్మ రోహిత్ కి ఫోన్ చేసి, రేపు నేను తారా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి మన ఫ్లాట్ కు వస్తున్నాను. అలాగే రోహిత్ వాళ్ళ అమ్మ జ్యోతికి ఫోన్ చేసి, రేపు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతో పాటు నేను రోహిత్ ఫ్లాట్ కు వస్తున్నాను, రేపు పనికి పెందలాడే రమ్మని జ్యోతికి చెప్తుంది. దాంతో లావణ్య వీలైనంత తొందరగా తన మనసులో విషయం రోహిత్ కి చెప్పాలని డిసైడ్ చేసుకుంది. ఇంకోవైపు సీను కార్తీక్ మాట్లాడుకుంటూ జ్యోతి లక్ష్మి వెనకాలే పడుతూ 6th ఫ్లోర్ వరకు వెళ్ళింది. అంటే లావణ్య అనే లక్ష్మి అని చెప్పుకుంటారు. దీంతో ఎపిసోడ్ 7 ఎండ్ అయిపోతుంది. ఎపిసోడ్ 8 స్టార్ట్ అవగానే తారా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి రోహిత్ వాళ్ళ అమ్మ కూడా రోహిత్ ఫ్లాట్ కి వస్తుంది. తర్వాత తారా రోహిత్ ని అడిగి రోహిత్ రూమ్ లోకి వెళ్తుంది. ఎందుకంటే తారా చీర సరిగా కట్టుకోలేదు. కాసేపటి తర్వాత అక్కడికి జ్యోతి లక్ష్మిని తీసుకొని వస్తుంది. జ్యోతి రోహిత్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, నాకు హెల్ప్ గా ఉంటుందని లక్ష్మిని తీసుకొచ్చానని చెప్తుంది. అప్పుడే రోహిత్ కిచెన్ వైపు వస్తాడు. లక్ష్మి జ్యోతిని బయటికి వెళ్ళమని తన మనసులో మాట రోహిత్ కి చెప్పాలనుకుంటుంది. అప్పుడే అక్కడికి రోహిత్ వాళ్ళ అమ్మ వచ్చి లక్ష్మి ఎవరని అడుగుతుంది. ఈమె పేరు లక్ష్మి, మన ఇంట్లోనే పనిచేస్తుందని చెప్తాడు. లక్ష్మి గురించి నీకెలా తెలిసిందని అడుగుతాడు రోహిత్. అప్పుడే జ్యోతి లక్ష్మి గురించి తెలుసుకొని చెప్తే మేము డబ్బులు ఇస్తానని నాకు చెప్పిందని చెప్తుంది. దాంతో రోహిత్ వాళ్ళ అమ్మ పైన ఇంకోవైపు కార్తీక్ సీను కూడా అక్కడికి వస్తారు. కార్తీక్ సీను జ్యోతితో లక్ష్మి గురించి రోహిత్ వాళ్ళ అమ్మకి చెప్పేద్దాం అంటారు. కానీ జ్యోతి వాళ్ళని ఆపుతుంది. కాసేపటికి అక్కడికి రోహిత్ ఫ్రెండ్ భార్గవ్ కూడా వస్తాడు. రోహిత్ భార్గవ్ కి లక్ష్మి గురించి అంతా లక్ష్మిని చూసి షాక్ అవుతూ భార్గవ్, మేడం మీరు ఇక్కడేం చేస్తున్నారని అడుగుతాడు. అప్పుడే రోహిత్ కి తన ఇంటర్వ్యూ చేసింది లావణ్య అనే తెలుస్తుంది. ఇంకోవైపు భార్గవ్ రోహిత్ జాబ్ పోయిందని చెప్పి లావణ్య తనని ఇలా మోసం చేయడంతో రోహిత్ చాలా బాధపడతాడు. ఆ రోజు ప్రపోజ్ చేయడం వల్ల తను చెప్పకుండా ఎందుకు వెళ్ళిందో రోహిత్ అర్థం చేసుకుంటాడు. కానీ నన్ను జాబ్ లో నుంచి ఎందుకు తీసేసావు అని అడుగుతాడు. అప్పుడే అక్కడికి తారా వస్తుంది. అప్పుడు రోహిత్ లావణ్యని ఇక్కడి నుంచి వెళ్ళమని కసురుకుంటాడు. లావణ్య ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే లావణ్యకి గోకుల్ రాజ్యలక్ష్మి కలుస్తారు. రాజ్యలక్ష్మి లావణ్యతో వాళ్ళ లవ్ స్టోరీ గురించి చెప్తుంది. ఆల్రెడీ లావణ్య కోపంలో ఉంది కదా, వాళ్ళిద్దరిని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. తర్వాత రోహిత్ లావణ్య దగ్గరికి వెళ్ళి, అసలు నువ్వు నన్ను జాబ్ లో నుంచి ఎందుకు తీసేసావు అని అడుగుతాడు. నేను నిన్ను జాబ్ లో నుంచి తీసేస్తే నువ్వు నీ ప్యాషన్ ని ఫాలో అవుతావని అలా చేశానని చెప్తుంది. ఏదేమైనా కానీ నా లైఫ్ గురించి డెసిషన్ తీసుకునే అధికారం నీకు లేదని అంటాడు. అప్పుడు లావణ్య, నిన్న నాకు ప్రపోజ్ చేశావు, ఇవాళ వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యావు, అసలు నువ్వేం మనిషివి అంటుంది. ఏదేమైనా కానీ నీలా అబద్ధాలు కోరిన కాదు కదా. తర్వాత లావణ్య గోకుల్ రాజ్యలక్ష్మి దగ్గరికి వెళ్లి వాళ్ళ ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటున్నారని లావణ్యకు అర్థం. ఇంకోవైపు గోకుల్ లావణ్యతో మాట్లాడుతూ, లాక్డౌన్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా, నేను మన ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, రాజ్యలక్ష్మి కూడా నాతో పాటు ఉండటానికి ఇష్టపడుతుందని చెప్తాడు. ఇంకోవైపు లావణ్య కూడా తన ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ చేయడానికి బెంగళూరు వెళ్ళాలనుకుంటుంది. వెళ్ళబోయే ముందు రోహిత్ ని కలిసి ఒకసారి అంతా నిజం చెప్పాలనుకుంటుంది లావణ్య. అలా రోహిత్ దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను చూసినప్పటి నుంచి ఇష్టపడటం మొదలు పెట్టాను, రోజు మీ ఇంటికి వచ్చేదాన్ని, నీతో కలిసి స్పెండ్ చేయటం అంటే నాకు చాలా ఇష్టం, నిన్ను జాబ్ లో నుంచి ఎందుకు తీసేసానంటే కుకింగ్ నీ ప్యాషన్. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీదేవి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని లావణ్య మీద అరుస్తుంది. శ్రీదేవి అలా వెళ్ళగానే రోహిత్ లావణ్య దగ్గరికి వెళ్ళి, నేను కూడా నేను ప్రేమిస్తున్నాను, నువ్వు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళొద్దని చెప్తాడు. లావణ్య కూడా రోహిత్ మాటల్ని యాక్సెప్ట్ చేసి రోహిత్ ని హక్ చేసుకుంటుంది. ఇక్కడతో సిరీస్ ఎండ్ అయిపోతుంది.